ముందుగా శ్రీకాంత్ సార్ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. ఎగిరే పవరు, పెళ్లి సోదరి, ఓ చిన్నదాన అలాంటి సినిమాలు నేను చాలా రిపీట్గా ఇప్పటికీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. మై ఫేవరెట్ సార్. ఇది నా డెబ్యూటెంట్ ఎడిట్గా వెబ్ సిరీస్ ఫస్ట్ టైం చేశాను. శ్రీకాంత్ గారు లాంటి హీరో సినిమా చేయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ముఖేష్ ఋషి గారు, సమీర్ గారు. నెక్స్ట్ అబ్జెక్షన్ మై లాట్ గురించి చెప్పడానికి వస్తే ఇది చాలా సీరియస్ డ్రామా అండి, చాలా బాగుంది. ఇది ఈ మంత్లోనే స్టార్ట్ చేసి ఈ మంత్లోనే రిలీజ్ చేయడం అన్నది ఒక ఛాలెంజింగ్ వర్క్. అసలు డైరెక్టర్ గారు అయితే అసలు అందరినీ పిండి చాలా టైం, నేను ఒక 1 వీక్ అయి ఉంటుందండి ఇంటికి వెళ్ళి. ఎడిట్ రూమ్లోనే ఉన్నాం, కట్ చేస్తూనే ఉన్నాం, మ్యూజిక్ పంపిస్తూ ఉన్నాం. చాలా చేసాం వర్క్ అది. అండ్ నెక్స్ట్ డిఓపి సూర్య గారు, అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ గారు, మ్యూజిక్ అరుణ్ గారితో నేను ఒక 6 years బ్యాక్ వర్క్ చేశాను. శశి మూవీలో ఒకే ఒక లోకం సాంగ్ అతను ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన మంచి అభిమానం ఉండేది. అందరు టెక్నీషియన్స్ బాగా పనిచేశారండి, చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. మీ ఇష్టం ఏం శిక్ష చేస్తారు ఏం సార్? రెడీ. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే నా ముందున్న మీడియా సోదరులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా రోజుల తర్వాత అంటే ఒక సీరియస్ డ్రామాని అద్భుతంగా మీ ముందుకు తీసుకురావాలంటే దాని స్క్రీన్ ప్లే చాలా అవసరం. ఆ స్క్రీన్ ప్లే మాట్లాడింది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అద్భుతంగా చేశారు. చాలా సీరియస్ నోట్లో ఉండే సబ్జెక్ట్, అందులో నాకు అద్భుతమైన పాత్రను ఇచ్చినందుకు ముందుగా జీ తెలుగు టీం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను 3 విషయాలండి. ఒకరికి థ్యాంక్స్ చెప్తాను, ఇంకొకరికి ఆల్ ద బెస్ట్ చెప్తాను, ఇంకొకటి రుణపడి ఉంటాను. జీ తెలుగు టీం అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తాను. అలాగే ఎందుకు నేను రుణపడి ఉంటానన్నానంటే, చాలా సినిమాల్లో చాలా పాత్రలు మనం చేస్తూ ఉంటాం, కానీ కొన్ని చోట్ల చాలా నేర్చుకుంటాం. ఈ సినిమా షూటింగ్ అప్పుడు నేను చాలా నేర్చుకున్నానండి. ముఖ్యంగా శ్రీకాంత్ నన్ను చూసి, ఈ జనరేషన్ హీరోలు, ఈ జనరేషన్ నటులు, ఈ జనరేషన్లో తెలుగు సినిమాలో పాత్రధారులుగా ఉన్న చాలామంది శ్రీకాంత్ అన్న నుంచి చాలా నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను, అందుకే ఇక్కడ నుంచి గట్టిగా మాట్లాడుతున్నాను. స్కూల్లో పిల్లోడు అలిసిపోయి బల్ల మీద నిద్రపోతూ ఉంటాడు, అలాంటి శ్రీకాంత్ అన్నను చూశాను. ఈరోజు 9 o'clock స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వరకు నుంచినే పర్ఫామ్ చేశాడు. ప్రతి సీన్లోనూ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. చాలా సిగ్గుపడ్డాను. ఈ జనరేషన్ మేమందరూ సిగ్గుపడాలి. అందుకే అన్న శ్రీకాంత్ అని ఇవాళ ఇంత గొప్ప హోదాలో మన ముందు నుంచోగలిగాడు. 100 సినిమాలు కంప్లీట్ చేసిన ఏకైక హీరో కూడా ఈరోజు శ్రీకాంత్ అనే. ఆ అదృష్టం కూడా శ్రీకాంత్ గారికి దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు. అండ్ నారాయణ గారు, చాలాసార్లు మీకు చాలా సినిమాలు మీతో కలిసి పనిచేశాను. అలాగే ఇక్కడ ఓపిక, సహనం అన్నీ కావాలండి కోర్టులో. మా జడ్జి గారండి, మీకు నమస్కారం సార్. మీకున్న సహనానికి చాలా థ్యాంక్ యూ అండి. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాను. సమీర్ అన్న నేను చాలా సినిమాల్లో కలిసి పనిచేస్తామండి. ఈ సినిమాలో సమీర్ అన్నతో ఎక్కువ రోజులు ట్రావెల్ చేసే అవకాశం లభించింది. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ అన్న. అండ్ ముఖేష్ విత్ సార్, గ్లాడ్ వర్కింగ్ విత్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ రమణ, ఇంకా ఆల్ ద యాక్టర్స్ వాళ్ళందరూ, అండ్ మేడం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను జీ తెలుగు ఎందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటే, కొన్ని సినిమాలు మాత్రమే, కొన్ని విషయాలు మాత్రమే సమాజానికి, సొసైటీకి ఉపయోగపడే స్క్రీన్ ప్లేతో వస్తాయి. అలాంటి స్క్రీన్ ప్లేతో రిక్కీ కానీ, నేను మళ్ళీ అవకాశం ఇచ్చిన డాక్టర్ ప్రసాద్ రావు కానీ, ఇప్పుడు రేపు మీ ముందుకు రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కానీ మీ అందరినీ ఖచ్చితంగా అలరిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు థ్యాంక్ సూర్య గారు. ఆయన పిలిచి జూలై ఎండింగ్లో జూన్ ఎండింగ్లో పిలిచి ఒక ఇది అఫిష్ మై లాడ్ అని చేస్తున్నామని చెప్పారు. బట్ నాకు ఒక కండిషన్ ఏంటంటే ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అవుతుంటే మ్యూజిక్ కూడా కంపోజింగ్ స్టార్ట్ చేయాలని చెప్పారు. అండ్ షూటింగ్ అయిన తర్వాత రీ రికార్డింగ్కి ఐ ఓన్లీ హ్యావ్ 1 week. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ ఇది. సో శ్రీకాంత్ గారు చేస్తున్నారు, ముఖేష్ గారు అంటే ఇంకా ఛాలెంజింగ్గా ఉంది నాకు. హ్యావ్ టు డూ అని యాక్సెప్టెడ్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు అండ్ సార్ సంతోష్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో రాజ్కుమార్ గారు, I thank everyone for this opportunity. Thanks for choosing me. And also నేను రీకార్డ్ చేసినప్పుడు కూడా ఒక్క రీల్ కూడా ఎలా వస్తుందని ఎవరు అడగలేదు. సో కంప్లీట్ నాకు వచ్చేసారు. సో అది ఒక అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో యాజ్ యూజువల్ ప్రతి మీటింగ్లో నేను మాట్లాడేది మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలాం తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో అందరికీ మీకు తెలిసిన విషయమే అది. సో నాకు ఆ సెకండ్ నేమ్, ఇండస్ట్రీ సెకండ్ నేమ్ ఇచ్చిన కొరటా శివ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, ఇందాక ఆల్రెడీ మనం చాలా మంది ఏంటంటే ఒక 2 episodes చూసాము. సో దాని గురించి దాని అవుట్పుట్ కంటెంట్ ఎలా ఉంటుందో మనం స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు. అండ్ కోర్ట్ రూమ్ డ్రామా ప్రాజెక్ట్ ఇది సెకండ్ అది. సో కోర్ట్ మీరందరూ చూసే ఉంటారు నా క్యారెక్టర్ ఏంటనేదని. సో రెగ్యులర్గా ఇమోషనల్ అండ్ లైక్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ నుంచి కొద్దిగా డిఫరెంట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ నాది ఉంటుంది. సో బెటర్ మీరు అందరూ స్క్రీన్ అయితే చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి నేను నా ఎంటైర్ టీమ్కి, సూర్య గారికి కానీ మన అయ్యప్ప డైరెక్టర్ గారికి అందరికీ ఏంటంటే, సాధారణంగా ఆర్టిస్ట్ కి ఒక్కొక్క క్యారెక్టర్ అనుకుంటారు. అది ఏంటంటే డ్యూ టు సో మెనీ రీజన్స్ ఫైనల్ గా వచ్చినప్పుడు అది మెటీరియలైజ్ అవ్వదు. ఒక క్యారెక్టర్ అనుకొని లేదు తనకి కంపల్సరీ వేరే క్యారెక్టర్ ఇవ్వాలని చెప్పి స్పెసిఫిక్ గా వాళ్ళని అన్ని పిలిచి ఇంకో క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఎవర్ క్యారెక్టర్ ఇస్ ఏ క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకొని మరీ ఇంకో నా క్యారెక్టర్ ఆఫర్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్పెషల్లీ Z5, ఐ థింక్ Z5 లో దిస్ ఇస్ మై 5th series. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ గ్రూప్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులకి, అలాగే ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సిన 2 వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు దర్శకులు సంతోష్ అప్పన్ గారు మరియు సూర్య గారు. వాళ్ళిద్దరు ఇక్కడ లేకపోతే నేను ఇక్కడ లేను. అంతేకాకుండా నా అభిమాన నటుడు శ్రీకాంత్ గారి పక్కన నటించడం ముఖ్యంగా నాకు చాలా చాలా ఆనందం ఉంది. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు. ఈ సిరీస్లో నా పాత్ర ఒక ఛాలెంజింగ్ పాత్ర. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఒక ఎండ్ వరకు రకరకాల ఎమోషన్స్, 1 కాదు 2 కాదు, మల్టిపుల్ ఎమోషన్స్. వీటన్నిటినీ నేను చేయగలనా అనే భయం కూడా నాకు వచ్చింది. కానీ డైరెక్టర్ గారు అనుక్షణం నన్ను మోటివేట్ చేస్తూ క్యారెక్టర్ గురించి బాగా నన్ను ఎక్కించి నన్ను ఆయనకి ఏమేం కావాలో దగ్గరుండి తీసుకున్నాడు. ఈ క్రెడిట్ ఒక రకంగా చెప్పాలి అంటే దర్శకులు నన్ను బాగా చూపించిన సూర్య గారికి చెందుతుంది. నేను కేవలం ఒక న్యూట్రల్ యాక్టర్ని. ఇందులో డిఫరెంట్ ఎమోషన్స్ ఆయన పోస్ట్ చేశాడు. ముఖ్యంగా ఈ పాత్ర చాలా హృదయ విదారకమైన పాత్ర. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఎవ్వరు కూడా ఈ పాత్రను మర్చిపోరు. ఆ పాత్ర అందరినీ వెంటాడుతుంది. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన జీ టీమ్కి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో నేను ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని మంచి మంచి పాత్రలు చేసినా కూడా దిస్ ఆర్ ఫస్ట్ వెబ్ సిరీస్ ఒక కంటిన్యూటీ ఆఫ్ క్యారెక్టర్, ఒక డిఫరెంట్ ఎమోషన్స్, ఒక యాక్టర్గా నాకు పరిపూర్ణంగా నాకు తృప్తినిచ్చిన ఒక వెబ్ సిరీస్ ఇది. ముఖ్యంగా నేను ఎంత చెప్పినా తక్కువే. ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది. ఈ జీలోనే నంబర్ 1 అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అవుతుంది కూడా. ఇది వెబ్ సిరీస్ కాదు, వెబ్ సిరీస్ ఫిల్మ్ ఇది.
డెఫినెట్గా ఫిలిం ఇది అంత గొప్పగా తీశారు. ఈ అవకాశం నాకు ఇచ్చిన జీ టీమ్కి, అలాగే ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ ఆకెళ్ళ గారికి నేను మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మిమ్మల్ని మీ యొక్క ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండాలి. అంచెలంచెలు ఎదుగుతున్న వాడిని కాబట్టి నన్ను ఇలాగే ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను స్నేహల్. ఓకే, నేను చాలా ప్రాక్టీస్ చేసుకుని వచ్చా ఫుల్ తెలుగులో మాట్లాడదామని. ఇట్లా టెన్షన్ రావట్లేదు. సో వెరీ 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 సారీ. ఇండస్ట్రీ జాయిన్ అయ్యి నాకు 10 years అవుతుంది. అండ్ 10 yearsలో ఫస్ట్ టైం నేను ఒక సెట్లో ఇంత ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ Surya sir, Santosh sir and Rajkumar sir and all other actors to make our set such a positive place to be in. It was a pleasure to share screen with Srikanth sir and Mukesh sir. I'm born and brought up in different parts of North India and ఇప్పటివరకు నా హిందీ ఫ్రెండ్స్ నా వర్క్ సరిగ్గా చూడలేకపోయారు. కానీ ఈసారి ముఖేష్ sir ఉన్నందుకు వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. I made a lot of friends. Thank you Ananya, Grishma, Rahmat, Sharon. Did I forget anyone? Umar, Srikanth and everyone else. It was a very 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 fun experience. Like short on the lake point, I just used to be on set and enjoy everything. One thing I would like to say, people who like me already are going to be very proud of my performance in the series, and people who don't know me are going to fall in love. Thank you. ఒక చిన్న ఫ్యాన్ రిక్వెస్ట్ వచ్చింది. భగవద్గీత లేకపోయినా ఈ బోన్లో నుంచి మీరు అన్ని నిజాలే చెప్తారని ఒక మాట అంటే ఇవ్వండి. ఇప్పుడు నా మీద ప్రామిస్ చేయించుకుంటే నిజాలే చెప్తారు కదండి. నేను చాలా మంది మీద ప్రామిస్ చేశానండి. ఇక్కడ వద్దు బాగోదు, మళ్ళీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఓకే సార్, యూ మే ప్లీజ్ టాక్ నౌ. థ్యాంక్ యూ. సో నా పేరు అర్జున్ అండి. నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ ప్రాజెక్ట్కి. అనుకున్న దగ్గర నుండి చాలా స్పీడ్గా తీసుకెళ్ళడానికి మా కెమెరామెన్ సూర్య గారు, రాజ్ కుమార్ గారు, మా డైరెక్టర్ సంతోష్ గారు నన్ను వెనకాల పడి ఎంత పరిగెత్తిచ్చారో వాళ్ళు కూడా అలాగే పరిగెత్తారు. అలాగే మా టీం అందరూ కూడా ఈ రోజుకి నిద్ర అనేది ఇంకా ఎవరికి లేదండి. ఇంకా యాక్టర్స్కి ఇచ్చేసాం, మేమైతే ఇంకా నిద్రపోవట్లేదు. ఇంకొక 2 daysలో అది కూడా అయిపోతుంది. అలాగే శ్రీకాంత్ అన్నతో నేను ఆల్రెడీ ఇంతకుముందు చదరంగా వెబ్ సిరీస్ చేశాను G5కి. ఇది నా సెకండ్ ప్రాజెక్ట్ శ్రీకాంత్ అన్నతో. థ్యాంక్ యూ అన్న. అలాగే మా ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ గారు ఎప్పుడు పడితే అప్పుడు సెట్లోనే ఉంటూ అందరికి ఏం కావాలో చూసుకుంటూ అలాగే నన్ను ముందుకు తోస్తూ అలా పరిగెత్తాం. సో చాలామంది నన్ను ఇక్కడ తిప్పుకొని ఉంటారండి చాలా విషయాల్లో. సో మా డైరెక్టర్ గారు కూడా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.